ఐపీఎల్ 2006 ఫైనల్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ, మరొక వైపు పవర్‌ఫుల్ గుజరాత్ టైటాన్స్. ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. కేవలం ఫైనల్ కాదు, చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్. విరాట్ కోహ్లీ అనుభవం ఆర్సీబీ ఒకవైపు, శుభ్మన్ గిల్ అగ్రెషన్ మరోవైపు. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే క్రికెట్ ఫ్యాన్స్‌కి పండుగ. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోత్ టీమ్ స్ట్రాటజీస్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ చూద్దాం. ఇప్పుడు మన ఆర్సీబీ గురించి మాట్లాడినట్టయితే విరాట్ కోహ్లీ సాలిడ్ టచ్లో ఉన్నాడు అండ్ రజత్ పటిదార్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. సింగిల్ హ్యాండెడ్లీ ఆర్సీబీకి మ్యాచెస్ గెలిపిస్తున్నాడు. వెంకటేష్ అయ్యర్ అండ్ దేవదత్ పాటికల్ సాలిడ్ బ్యాకప్గా ఉన్నారు. బౌలింగ్ చూస్తే రసిక్దార్ బ్రిలియంట్ బౌలింగ్ వేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ అండ్ సీమ్తో ఇనిషియల్ ఓవర్స్లో వికెట్ తీస్తున్నారు. అండ్ గుజరాత్ టైటన్స్ జీటీని తక్కువ అంచనా వేయలేం. కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తారు. మనకు తెలుసు జీటీ ఓపెనర్సే వాళ్ళ బలం. మనకు తెలుసు శుభ్మన్ గిల్ ఎంత ఫామ్లో ఉన్నాడు. అండ్ సాయి సుదర్శన్ విషయానికి వస్తే మనకు తెలుసు సాయి సుదర్శన్ ఎంత కన్సిస్టెంట్ ప్లేయరో. జేసన్ హోల్డర్ ఇనిషియల్గా విరాట్ కోహ్లీ వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. రబాడా అండ్ సిరాజ్ న్యూ బాల్తో స్వింగ్ చేయగలరు. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ చూస్తే నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. పవర్ ప్లేలో బ్యాటర్స్ డామినేట్ చేయొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. వీళ్ళ మధ్య హెడ్ టు హెడ్ చూసినట్టయితే టోటల్ 9 మ్యాచెస్ జరిగాయి. అందులో ఆర్సీబీ 5 మ్యాచెస్ గెలిచింది. జీటీ 4 మ్యాచెస్ గెలిచింది. దీన్ని బట్టి మ్యాచ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు బోత్ టీమ్స్ కీ ప్లేయర్స్ బ్యాటిల్ చూస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ రబాడా. ఇనిషియల్ ఓవర్స్లో రబాడా తన పేస్ అండ్ స్వింగ్తో విరాట్ కోహ్లీని అవుట్ చేద్దామని ట్రై చేస్తాడు. అండ్ శుభ్మన్ గిల్ వర్సెస్ హేజల్వుడ్. పవర్ ప్లేలోనే బిగ్గెస్ట్ రైవల్రీ ఇది. హేజల్వుడ్ తన సీమ్తో గిల్ని ఎర్లీగా అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు. రజత్ పటిదార్ వర్సెస్ జేసన్ హోల్డర్. పటిదార్ కరెంట్ ఫామ్లో అన్స్టాపబుల్ ఉన్న 9 సిక్సెస్తో జీటీ బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. జేసన్ హోల్డర్ డెత్ ఓవర్స్లో స్లో రన్స్ వేయగలడు కాబట్టి రజత్ పటిదార్ని అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇట్ లాస్ట్ ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ టైటిల్ కోసం ఫైట్ చేస్తుంది. జీటీ మాత్రం హోమ్ గ్రౌండ్ ముందు సెకండ్ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని చూస్తుంది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ 92 రన్స్తో జీటీని ఓడించింది. కానీ జీటీ ఇప్పుడు గిల్ సెంచరీ మొమెంటంతో ఫైనల్కి వచ్చింది. ఎట్ లాస్ట్ ఏ టీం గెలుస్తుందో కమెంట్ చేయండి. అప్పర్ హ్యాండ్ అయితే జీటీదే. హోమ్ గ్రౌండ్లో గిల్ అండ్ సాయి సుదర్శన్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రివ్యూస్ ఇస్తాం.